నమస్కారం, వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. బయట హీట్ ఎక్కువ ఉంది. కేవలం సమ్మర్ మాత్రమే కాదు, ఎలక్షన్స్ కారణం కూడా. సో బాగా వేడెక్కిపోతుంది. అయితే తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా మనం ఒంటి చేతి చెప్పట్లే వింటున్నాం. అటువైపు నుంచి సౌండే లేదు. కౌన్సిల్ ఎన్నికలు వన్ సైడ్ అయిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కూడా కాంగ్రెస్ ఎవరిని పెడుతుందో అనేది ఇప్పటికి కూడా అర్థం కాని విషయంగా ఉంది. 17 సీట్లు మజ్లిస్తో పాటు మావే అని టీఆర్ఎస్ చెప్పేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ గమ్మత్తుగా ఉంది. ఒక ప్రియురాలి కోసం ఇద్దరు ప్రేమికులు పోటీ పడ్డట్టుగా ఉంటుంది. కానీ పోటీ ఎట్లా ఉంటుందంటే, డిజిటల్ ఏజ్లో సింపుల్గా ఒక ప్రియుడు టెక్స్ట్ చేస్తాడు, ఇంకో ప్రియుడు ఓ పావురాన్ని పిలిచి ఒక లేఖ రాసి దాన్ని కాలికి కట్టి ప్రియురాలికి పంపించే ఏర్పాటు చేస్తాడు. సో ఈలోపుగా టెక్స్ట్ మెసేజ్ వెళ్తుంది, సమాధానం కూడా వస్తుంది. కానీ ఈ ప్రియుడు రాని పావురం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది. టెక్స్ట్ మెసేజ్ ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ ఉంది. ఈ వాతావరణం అంతా మనం వీళ్ళ పత్రికలో చూద్దాం. ఈనాడు కేసీఆర్ స్పీచ్ని ప్రధానంగా ఇచ్చారు. తిరుగులేదు మనకు, అన్ని చోట్ల గులాబీ జెండాయి. ఈ నెల 17 నుంచి ఎన్నికల ప్రచారం అంటూ ఇటు ఒక పక్కన కౌన్సిల్ ఎన్నికలు గెలిచేస్తూ పార్లమెంట్ ఎన్నికలకి ప్రిపేర్ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రధానంగా చూపించారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మండలి ఎన్నికల బహిష్కరణ, ఓడిపోయే కారణం బహిష్కరణ ఏంటి? సో కాబట్టి ఎలాగో ఓడిపోతారు కాబట్టి బహిష్కరిస్తున్నట్టుగా ఫేస్ సేవింగ్గా చెబుతున్నారు. నమ్మబుద్ధి కావడం లేదు. ఇక ఆంధ్రజ్యోతి టీఆర్ఎస్లో చేరేందుకు మరో 6 రెడీ, ఎప్పుడంటే అప్పుడు కారెక్కేందుకు సిద్ధం. విషయం ఏంటంటే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారా అని టీఆర్ఎస్లో చూస్తున్నట్టుగా ఉండేటువంటి కండిషన్ ఉందని ఆంధ్రజ్యోతి ప్రధానంగా రాసుకుంటుంది. ఎంచేతంటే ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్కు అనుకూలం. మరో మార్గం లేక రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ జాతీయ వార్త ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. మసూద్ అజార్ జీ అని రాహుల్ గాంధీ ఉగ్రవాదిని సంబోధించారని ఆయన తలంటే కార్యక్రమం చేపట్టారు. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ప్రామినెంట్గా ఇందులో క్యారీ చేసింది. ఇక సాక్షి విషయానికి వస్తే, సిట్టింగ్ ఎంపీల్లో కొందరికి కోతే, అలాంటి వారికి వేరే అవకాశాలు కేసీఆర్. కాబట్టి ఎంపీలు 16ని ఎవరిని నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఉంది. కాబట్టి తనకి ఇష్టమైన వారిని నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి గెలుపు గుర్రాలే అనేది కాదు, గెలిచే పార్టీ తంది కాబట్టి గుర్రం ఏదైనా పరిగెడుతుందనే నమ్మకంతో ఆయన మార్చే అవకాశం కూడా ఉందంటూ సాక్షి కేసీఆర్ తరఫున ఒక మంచి వార్తను రాసింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బహిష్కరణ అనేది చిన్న కింద ఎక్కడో పెట్టింది. అలాగే పుల్వామా సూత్రధారి హతం అనేటువంటి వార్తను కూడా ఇచ్చింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఇక గెలవడం ఉంది. భారీ మెజారిటీల లక్ష్యం 16 స్థానంలో గెలుపు మనదే. సర్వేలన్నీ టీఆర్ఎస్ విజయాన్ని సూచిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మెజారిటీ ఎంత అనేది తేల్చుకుందాం అనేటువంటిది కేటీఆర్ అన్నటువంటి మాటలనే మళ్ళీ కేసీఆర్ ఇవాళ అన్నట్టు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నిక అని అన్నారు, కానీ అది ఆల్రెడీ ముందు జరిగిపోయిన ఎన్నిక. ఆల్మోస్ట్ 5 స్థానాలు టీఆర్ఎస్ మజ్లిస్ కౌన్సిల్లో కైవసం చేసుకునే విషయం మనకు తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరి క్యాంపెయిన్ వాళ్ళు చేస్తున్నారు. పత్రికలు కూడా దాదాపు పూర్తి స్థాయి కరపత్రాల్లా మారాయి. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించి ఈనాడు ఆంధ్రజ్యోతిలో అట్లా మొదలైంది. సో యుద్ధం మొదలైంది. ప్రతి కార్యకర్త సైనికుల్లా పోరాడాలి. తెలుగుదేశం గెలుపుని ఎవరు ఆపలేరు. ఇలాదంతా కూడా మనకు ఎన్ని అనుకూలమైనటువంటి విషయాలు రాసుకోవాలి, అన్ని అనుకూలమైన విషయాలు రాసి చంద్రబాబుకు సంబంధించినటువంటి వార్తల్ని ప్రామినెంట్గా క్యారీ చేశారు. ఇక ఏదో చిన్న క్వశ్చన్ మార్క్ వార్త వచ్చింది. జేడీ లక్ష్మీనారాయణ దాదాపు అన్ని పార్టీలు అటుకు వెళ్దామా, ఇటు వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా అని తిరుగుతున్నటువంటి నేపథ్యంలోంచి తెలుగుదేశంలోకి వెళ్తారని మరీ ఒక క్వశ్చన్ మార్క్ వార్త వచ్చింది. మరి ఆ క్వశ్చన్ మార్క్ ఉంచుతారో తీస్తారో తర్వాత విషయం. కాకినాడలో నిర్వహించిన సమరశంకారం సభలో నగారా ముగుస్తున్న వైఎస్ జగన్ అని ఒక ఫోటోగ్రాఫ్ మాత్రం వేసింది. మనిషి నగారా పెద్దగా ఉంది, జనం దూరంగా కనిపిస్తున్నారు. మొత్తానికి బాగుండదు. చంద్రబాబుకి ఇంత ఈ మేరకు ఇచ్చాం కాబట్టి జగన్కి ఆ మేర ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు క్యారీ చేసినట్టుగా ఉంది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి లెక్కల్లో పార్టీలోని ఎవరు లెక్కలు కట్టుకుంటున్నారని అంటూనే అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నారని పక్కన 2 పార్టీల గురించి ఇస్తూ, ఇక జగన్కు కేసీఆర్ శిక్షణ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓట్ల తొలగింపుని ఎలా చేయాలి అనేటువంటి చంద్రబాబు అన్నటువంటి ఎప్పుడు అనే మాటని మళ్ళీ ఇవాళ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక సో సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. ఎవరు టికెట్ ఇస్తారంటే అటుకు జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నేతలు రెడీగా ఉన్నారు.
అన్న వార్తను కూడా ఆంధ్రజ్యోతి క్యారీ చేసింది. ఇంచేత ఇటీవల కాలంలో వైసీపీలో ఎక్కువ చేరుతున్నారు కాబట్టి తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళిపోతున్నారనేది ఒప్పుకుంటే బాగుండదని ఈ రకమైనటువంటి స్టోరీని క్యారీ చేసినట్టుగా ఉంది. ఇక మొత్తం ఆయన శంఖాన్ని పూరించేశారు, జగన్మోహన్ రెడ్డి శంఖాన్ని పూరించారు. ఇక దాంట్లో మళ్ళీ ఒక జనం ఒకటి, దాంతోపాటుగా విలువలకు పట్టం అంటూ మార్పునకు ఓటోని భారీ స్థాయిలో ఆయన గురించి రాసుకోవడం. తర్వాత ఇక సైబర్ నేరగాళ్లకు డేటా అనేది ఈ డేటా స్కామ్కి సంబంధించి మరింత వేయడం, ఇలాంటి వార్తలు ఇచ్చింది. అట్లాగే ఆలీ వైఎస్ఆర్సీపీలోకి చేరిన విషయాన్ని కూడా ప్రామినెంట్గా వచ్చింది. ఇక నెల ముందు ఎన్నికలు మన మంచికని చంద్రబాబు నాయుడు అన్న మాటల్ని అందులో చాలా పసలేని స్టేట్మెంట్స్ అన్నీ జాగ్రత్తగా ఏరి చంద్రబాబు ఇవ్వాలి కాబట్టి మరీ బాగుండదన్నట్టుగా ఇస్తున్నారు ఒక మూలన. కాబట్టి ఈ విధంగా 3 పత్రికలు తమ పక్షపాతాన్ని చూపించే ప్రయత్నం చేశాయి. ఇక జాతీయ దినపత్రికలకు వచ్చినప్పుడు కీలకమైన వార్తని ప్రామినెంట్గా క్యారీ చేస్తున్నాయి. అదేమిటంటే పుల్వామా అటాక్ కాన్స్పిరేటర్ కిల్డ్, 8 ఆల్సో డైడ్ ఇన్ ది ట్రాల్క్ ఎన్కౌంటర్. సో ఇది హిందూ దినపత్రిక ఇచ్చింది. పుల్వామా దాడిలో కీలక కుట్రదారిని ఎన్కౌంటర్లో చంపేశాం అనేటువంటి అంశాన్ని ప్రామినెంట్గా క్యారీ చేశారు. అతని పేరు ముదసీర్ అహ్మద్ ఖాన్ అనేటువంటి వార్తని ఇందులో వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాకు వచ్చినప్పుడు ఇదే వార్తని మరింత ప్రామినెంట్గా ఇచ్చింది. సో పుల్వామా టెర్రర్ అటాక్స్ కీ ప్లాటర్ కిల్డ్ ఇన్ ప్రీ డాన్ ఆపరేషన్. కాబట్టి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఆపరేషన్లో ఒక ఎన్కౌంటర్లో పుల్వామా ఉగ్ర దాడికి సంబంధించినటువంటి కీలక పాత్రధారిని చంపాము అని ప్రకటించినట్టుగా భారత సైన్యం ప్రకటించినట్టుగా చెబుతున్నారు. 18 టెర్రరిస్ట్ ఎలిమినేటెడ్ సిన్స్ February 14 బాంబింగ్. ఫిబ్రవరి 14 బాంబింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు 18 మందిని మేము చంపగలిగామనేటువంటి అంశం కనిపిస్తోంది. ఇక డెక్కన్ క్రానికల్ కూడా అజర్ జీ సేస్ రాహుల్ బీజేపీ సీసీ లవ్స్ టెర్రరిస్ట్. చూసారా, మసూద్ అజర్ని జీ అని అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమంటే రాహుల్ గాంధీకి టెర్రరిస్టులు అంటే ఎంత ప్రేమో చూసారా అన్నట్టు ఒక వార్తని ప్రామినెంట్గా క్యారీ చేసే ప్రయత్నం చేసింది. సో ఇవి ఈనాటి దినపత్రికలను ప్రధానమైనటువంటి వార్తలు. ఇక కామెంట్ విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో నుండి ఎన్నికల ప్రచారాలు ఈ హడావుడి ఎలా ఉన్నా ఇవన్నీ ముందుగా తెలుస్తున్నటువంటి అంశాలే కావచ్చు. కానీ జాతీయ స్థాయి ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏ అస్త్రాన్ని వాడుతుందన్నది చాలా ఆసక్తి కలిగిస్తుంది. ఎంచేతంటే ప్రతిసారి ఇది ఒక అస్త్రాన్ని వాడుతుంటారు. 2014 ఎన్నికలప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముజఫర్నగర్ అల్లర్లని, మరి ముఖ్యంగా బీసీలకి ముస్లిమ్స్కి మధ్య వచ్చినటువంటి ఒక ప్రేమ వ్యవహారంలో, ఇద్దరు యువతీ యువకుల ప్రేమ వ్యవహారంలో దాన్ని ముస్లిం హిందూ గొడవగా చిత్రించుకోగలిగింది. దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడం వల్ల బీసీ ఓట్ బ్యాంక్ని బీజేపీ కైవసం చేసుకుంది. సో కాబట్టి అప్పుడు ముజఫర్నగర్ అల్లర్ని చాలా జాగ్రత్తగా వాడుకోగలిగింది. అట్లాగే వాజ్పేయి గారి కాలంలో చూసినట్టయితే మనం అప్పుడు ఏకంగా యుద్ధాన్ని వాడుకోగలిగారు, కార్గిల్ యుద్ధ విజయాన్ని వాడుకోగలిగారు. సో ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 2 అంశాలు ప్రామినెంట్గా వస్తుంటాయి. అయితే భక్తి లేదా దేశభక్తి. సో రామ మందిరానికి సంబంధించేది ఏకంగా మధ్యవర్తిత్వం పేరు మీద 2 నెలలు వాయిదా పడిపోయింది. కాబట్టి దానికి మేలు చేశామని అనలేదు, కానీ దాన్ని ఉపయోగించుకునే ఆసక్తి లేనట్టుగానే మనకు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. కాబట్టి భక్తి కానీ రామభక్తిని కానీ పక్కన పెట్టారు. ఇక దేశభక్తి అనేది ప్రధానంగా కనిపిస్తుంది. దేశభక్తిని నిరూపించుకోవడానికి మనకి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో దేశభక్తి అంటే ఒకటి. శత్రు దేశాలు ఎన్ని ఉన్నా కూడా పాకిస్తాన్ శత్రుదేశంగా పాకిస్తాన్ మీద మనం ఏమాత్రం ప్రతాపం చూపించగలిగినా కూడా అది దేశభక్తిగా కన్వర్ట్ అవుతుందనేటువంటి లాజిక్ని భారతీయ జనతా పార్టీ ముందే పట్టేసింది. అయితే ఇవాళ మనకి ఉగ్రవాదులతో శత్రుత్వమా పాకిస్తాన్తో శత్రుత్వమా అంటే, సో మనం నేరుగా ఉగ్రవాది ఎక్కడి నుంచి వచ్చాడు, పాకిస్తాన్ నుంచి కదా. కాబట్టి నేరుగా పాకిస్తాన్తో శత్రుత్వం అంటేనే ఆనందంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. నేరుగా ఉగ్రవాదులతో శత్రుత్వం అంటే అది పెద్దగా చప్పగా అనిపిస్తుంది. కాబట్టి మెల్లగా దాన్ని పాకిస్తాన్ భూభాగాల్లో మనం దాడి చేసినప్పటికీ కూడా జైషీ మహమ్మద్ స్థావరాన్ని కూల్చేసామని చెప్పినప్పటికీ కూడా ప్రపంచం ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఆధారాలు చూపండి అని అడుగుతున్నారు. నిజానికి ఆధారాలు చూపలేని స్థితిలో మనం ఉన్నాం. సో ఈ లోపుగా పాకిస్తాన్ కూడా మళ్ళీ తిరిగి మన భారత్ పైలట్ని వెనక్కి పంపించగలిగింది, అభినందన్ వర్తమాన్ని. దాంతో శాంతి సందేశాన్ని తాను ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. శాంతి ఇచ్చే చోట కవ్వింపు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని ఏదో రకంగా ఉపయోగించుకోవాలనేటువంటి కోరికతో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది.
సో అభినందన్ వర్తమాన్ భార్య ఏకంగా స్పష్టంగా చెప్పారు, తన భర్తని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వీల్లేదు అని అట్లా రిక్వెస్ట్ కూడా చేశారు. కాబట్టి ఏ పార్టీ కూడా ఆయన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేరు, సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి సహకరించే ప్రయత్నం చేయడం లేదు. అంచేత పాకిస్తాన్ మీద విజయంగా చెప్పడమా, ఉగ్రవాదుల మీద విజయంగా చెప్పడమా, రెండింటి మీదనే ప్రధానంగా కనిపిస్తుంది. ఉగ్రవాదుల మీద విజయం అంటే అది ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా నేను కూడా ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తున్నానంటారు, ప్రతి దేశం ఉంటుంది. కాబట్టి పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో మనం ఇచ్చినటువంటి యడ్యూరప్ప స్టేట్మెంట్స్ కానీ అలాగే మిగిలిన మంత్రుల స్టేట్మెంట్స్ కానీ మనం చూసినప్పుడు దీన్ని ఉపయోగించుకోవడానికి కుతూహలం కనిపిస్తుంది. తాజాగా ఒక ఆరోపణ కూడా మమతా బెనర్జీ చేస్తున్నారు. నాకు ఒక మీడియా ప్రతినిధులు చెప్పారు, ఈ ఎన్నికల మధ్యకాలంలో ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఒక సర్జికల్ స్ట్రైక్ ఉండే అవకాశం ఉంది అని చెబుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసి నరేంద్ర మోడీ గవర్నమెంట్ దానిని ఎన్నికలకు ఉపయోగించుకునే పద్ధతిలా అనిపిస్తున్నారని అని ఆవిడ అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ స్వతంత్ర వైఖరి మీద నాకు నమ్మకం ఉంది, అయినప్పటికీ కూడా 7 విడతలుగా ఎన్నికల్ని నిర్వహించడం అనేది వారు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే శాంతి భద్రతలు అనేటువంటి నెపాన్ని కేంద్ర ప్రభుత్వం చూపడం వల్ల 7 విడతలుగా చేశారు. ఈ 7 విడతల్లో మధ్యలో ఎక్కడో ఒక మడత ఉంటుంది. అదేమిటంటే ఈ మధ్యలో ఎప్పుడోకప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కేంద్రం ఉపయోగించుకోవడం కోసం ఎన్నికల కమిషన్ తప్పుదారి పట్టించింది. సో ఈ మధ్యలో ఎప్పుడోకప్పుడు పాకిస్తాన్లో అవసరం ఉన్నా లేకున్నా లేదా అవసరం సృష్టించుకున్నా మొత్తానికి ఒక స్ట్రైక్ చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి భారత సైన్య యొక్క విజయాన్ని ప్రకటించి అది మోడీ నేతృత్వంలో మాత్రమే సాధ్యమైందని చెప్పి తద్వారా ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కనిపిస్తున్నట్టుగా ఉంది. మొత్తానికి వార్ని వాడాలని నిర్ణయించుకున్నట్టుగా మిగిలిన ఇష్యూస్ ఎలా ఉన్నా కూడా వార్ని ప్రధానంగా ఉపయోగించుకోవాలనేటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నాటి కామెంట్. సో ఇక చిన్న టుమ్రి దీనికి సంబంధించి సర్జికల్ దేశభక్తి పేరే సర్జికల్ దేశభక్తి. రామభక్తి దేశభక్తి ఇవేగా అస్త్రాలు, రామభక్తి దేశభక్తి ఇవేగా అస్త్రాలు, తీయకుంటే వస్తాయి రఫేల్లోని దస్త్రాలు, తీయకుంటే వస్తాయి రఫేల్లోని దస్త్రాలు, కట్టకుంటే మందిరాన్ని గోకాలి పాకును, కట్టకుంటే మందిరాన్ని గోకాలి పాకును, మోడీజీ చేస్తారా సర్జికల్ స్ట్రైకును, మోడీజీ చేస్తారా సర్జికల్ స్ట్రైకును. వారు గనక ముందుకు తీసుకురాకపోతే ప్రతిపక్షం రఫేల్ విమానాల హోర్ను వినిపించే అవకాశం కనిపిస్తోంది అన్నది మనకు అర్థమవుతోంది. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి, షేర్ చేయండి. బాయ్.